అందరికీ నమస్కారం. మన రోజువారీ జీవితంలో ఎన్నో ఒత్తిళ్లు, ఆందోళనలు కదా? కొన్నిసార్లు ఈ సమస్యల నుంచి ఎలా బయటపడాలో కూడా తెలియదు. అలాంటి సమయంలో మనకు దారి చూపించడానికి షిరిడీ సాయిబాబా ఒక శక్తివంతమైన మార్గాన్ని బోధించారు. అదే శరణాగతి. ఈరోజు మనం దాని గురించే మాట్లాడుకుందాం. ఈ ప్రయాణం మనందరికీ కాస్త ప్రశాంతతను ఇస్తుందని ఆశిద్దాం. ఈ మాటలు వినండి. ఇవి కేవలం అక్షరాలు కాదు, ఒక గొప్ప అభయం, ఒక వాగ్దానం. మన భయాలన్నిటి మధ్యలో, మన సందేహాలన్నిటి నడుమ ఈ ఒక్క మాటని మనసులో పెట్టుకుని దీని వెనుక ఉన్న అసలైన అర్థాన్ని తెలుసుకుందాం. శ్రీ సాయి సచ్చరిత్ర ఇది కేవలం ఒక పుస్తకం కాదు. ఇది బాబా ఇప్పటికీ మనతో మాట్లాడుతూనే ఉన్నారన్నదానికి ఒక సజీవ సాక్ష్యం. ఈరోజు అందులోని ఎన్నో అద్భుతమైన కథల్లోంచి మనందరి జీవితాలకు ఉపయోగపడే ఒక శక్తివంతమైన కథను విందాం. సరే, మన కథ షిరిడీలో మొదలవుతుంది. ఒక్కసారి ఊహించుకోండి, ఒక భక్తుడు తన జీవితంలో ఒక పెద్ద సమస్యతో, గుండెనిండా భారంతో, మనసు నిండా ఆందోళనలతో బాబా దగ్గరికొచ్చాడు. ఆ సమస్య ఏదైనా కావచ్చు, మనకు ఎదురయ్యేవే. ఉద్యోగం కావచ్చు, కుటుంబం కావచ్చు, లేదంటే భవిష్యత్తు గురించిన భయం కావచ్చు. అతని ముఖంలో ఆ అలసట, గుండెలో ఆ బరువు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అన్ని దారులు మూసుకుపోయినప్పుడు చివరి ఆశగా దేవుడి దగ్గరికి ఎలా వెళుతామో అతని పరిస్థితి కూడా అచ్చం అలాగే ఉంది. చివరికి బాబా దగ్గరికి చేరాడు. ఆయన పాదాల దగ్గర తన సమస్యను పెట్టేశాడు. అతని కళ్లల్లో ఒకేసారి నిస్సహాయత, ఆశ రెండూ కనిపిస్తున్నాయి. బాబా, ఇక నా వల్ల కాదు, ఈ భారాన్ని నువ్వే తీర్చాలి అని మనసులోనే వేడుకుంటున్నాడు. ఆ భక్తుడి మనస్సేమో ఒక తుఫానులా అల్లకల్లోలంగా ఉంది. కాని బాబా ముఖం మాత్రం నిశ్చలంగా ఉన్న సముద్రంలా ఉంది. ఆయన కళ్ళు చూస్తే చాలు, నీ బాధ నాకు తెలుసులే అని భరోసా ఇస్తున్నట్లుగా ఉన్నాయి. అక్కడున్నవాళ్లందరూ ఏమనుకున్నారు? బాబా ఏదో మహిమ చేస్తారనో, లేదంటే పెద్ద పూజలు, వ్రతాలు చేయమంటారనో అనుకున్నారు. కాని బాబా మార్గాలు ఎప్పుడూ మన ఊహకందవు. ఆయన చెప్పే పరిష్కారాలు చాలా సింపుల్గా ఉంటాయి, కాని చాలా శక్తివంతంగా ఉంటాయి. అప్పుడు బాబా ఆ భక్తుడికి చాలా చిన్నది, వింతగా అనిపించే పని ఒకటి చేయమన్నారు. ఉదాహరణకి, వెళ్ళి ఆ చెట్టు కింద కాసేపు ప్రశాంతంగా కూర్చో, నీ పని అయిపోతుంది అన్నారనుకుందాం. ఆ భక్తుడు ఒక్క క్షణం కూడా ఆలోచించలేదు. ఎందుకు, ఏమిటి అని ఒక్క ప్రశ్న కూడా అడగలేదు. తన తర్కాన్ని, తన తెలివిని పక్కన పెట్టేసి బాబా మాట మీద గుడ్డి నమ్మకంతో దాన్ని ఆచరించాడు. చూడండి, ఇదే అసలైన విశ్వాసం. అద్భుతం జరిగిపోయింది. కొద్దిసేపటికే అతను ఏ సమస్య గురించైతే అంతగా కుమిలిపోయాడో అది తను ఊహించని విధంగా పరిష్కారమైపోయింది. అతను తన స్వంత శక్తితో సాధించలేనిది కేవలం బాబాపై నమ్మకం ఉంచడం ద్వారా, శరణాగతి చేయడం ద్వారా సాధ్యమైంది. సరే, కథ బాగుంది. కాని ఈ అద్భుతం వెనుక ఉన్న అసలైన పాఠమేంటి? దానిప్పుడు మనం కొంచెం లోతుగా పరిశీలిద్దాం. ఒక్కసారి ఆలోచించండి. ఆ సమయంలో బాబా ఆ భక్తుడికి, అలాగే మనందరికీ నిజంగా ఏం నేర్పిస్తున్నారు? అదే సంపూర్ణ శరణాగతి. ఈ మాట వినడానికి కొంచెం పెద్దగా అనిపించొచ్చు, కాని చాలా సింపుల్. ఉదాహరణకు, మనం ఒక కారులో వెళ్తున్నాం. డ్రైవింగ్ చేసేది మనకు బాగా నమ్మకమైన వ్యక్తి. అప్పుడు మనం దారి గురించి గాని, డ్రైవింగ్ గురించి గాని టెన్షన్ పడం గదా. ఎందుకంటే డ్రైవర్ మీద మనకు పూర్తి నమ్మకం ఉంది. ప్రశాంతంగా కూర్చుని ప్రయాణాన్ని ఆస్వాదిస్తాం. శరణాగతి అంటే కూడా సరిగ్గా ఇదే అనుమాట. సో, ఈ కథ నుంచి మనం నేర్చుకోవాల్సినవేంటంటే, నిజమైన నమ్మకం అంటే సమస్యలు రాకపోవడం కాదు, ఎలాంటి సమస్య వచ్చినా మనల్ని కాపాడే శక్తి ఒకటుందని నమ్మడం. మనం అన్నిటినీ కంట్రోల్ చేయాలనే ఆలోచనను వదిలేసినప్పుడే అసలైన పరిష్కారాలు వస్తాయి. ఇక ఓపికతో ఉండటం, అది కూడా భక్తిలో ఒక భాగమే. సరే, ఇదంతా ఎప్పుడో జరిగిన కథ. మరి ఎప్పటి మన బిజీ లైఫ్కి, మన ఆఫీసులకి, మన టెన్షన్లకి దీన్నెలా అప్లై చేసుకోవాలి? మన ఆఫీస్ లైఫ్ని చూద్దాం. ఒకవైపు ప్రతి చిన్నదానికి టెన్షన్ పడుతూ ఆందోళనతో పనిచేయడం, ఇది మనల్ని అలసిపోయేలా చేస్తోంది. మరోవైపు నా ప్రయత్నం నేను చేస్తాను, ఫలితం బాబా చూసుకుంటారు అనే నమ్మకంతో పనిచేయడం, ఇది మనకు ప్రశాంతతను, ఒక క్లారిటీని ఇస్తుంది. మన భారాన్ని ఒంటరిగా మోయడం మానేసి మనతో ఒక సైలెంట్ పార్ట్నర్ ఉన్నారనే ధైర్యంతో ఉండటం. ఈ జ్ఞానాన్ని మన జీవితంలో భాగం చేసుకోవడానికి ఒక చిన్న టెక్నిక్ చూద్దాం. దీన్ని రోజూ పాటించవచ్చు. 1. ఏదైనా ఛాలెంజ్ ఎదురైనప్పుడు వెంటనే రియాక్ట్ అవ్వకుండా ఒక్క క్షణం ఆగి ఒక లోతైన శ్వాస తీసుకోండి. 2. బాబాని
ఆ భక్తుడి కథని గుర్తుచేసుకోండి. 3. మీ సమస్యని మనసులోనే బాబా పాదాల దగ్గర పెట్టేయండి. 4. ఆ తరువాత టెన్షన్తో కాకుండా ప్రశాంతమైన మనసుతో మీ పనిని కొనసాగించండి. ఇప్పుడు చివరగా మనస్సు లోతుల్లోకి వెళ్లే ఒక ప్రశ్నతో మన ఈ అన్వేషణను కొనసాగిద్దాం. మనల్ని మనం ఈ ఒక్క ప్రశ్న వేసుకుందాం. ఈరోజు మన జీవితంలో ఏ ఒక్క చిన్న విషయంలోనైనా సరే ఆ కంట్రోల్ని కాస్త వదిలేసి ఆ ప్రవాహాన్ని, ఆ ప్రయాణాన్ని నమ్మగలమా? ఈ ఆలోచన మనందరికీ స్ఫూర్తినివ్వాలి. ఓం సాయిరాం. ఈ ప్రశాంతమైన స్మరణతో ఈ విశ్లేషణను ముగిద్దాం.